ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదంలో చివరి ఆశ ఒకటే, రాట్ హోల్ మైనర్స్ వస్తారు, అక్కడ చిక్కుకున్న వారిని కాపాడతారంటూ చాలా ఆశాజనకంగా అందరూ నమ్మించారు. కానీ రాట్ హోల్ మైనర్స్ కూడా చేతులెత్తేశారు. ఇక మాతో కాదు అని తేల్చేశారు. కానీ చివరి ప్రయత్నంగా మీ అందరి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాట్ హోల్ మైనర్స్ పైనటువంటి ఆశలు మొత్తం కూడా అడియాశలు అయిపోయాయి. ఎక్స్క్లూజివ్ గా వెరీ ఫస్ట్ టైం తెలుగు మీడియా ఎస్ఎల్బిసి ప్రమాదం పైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది ఆర్టీవీ. ఎస్, మరొక బిగ్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రాట్ హోల్ మైనర్స్ సుమారుగా 12 మందితో కూడిన ఆ బృందం లోపలికి వెళ్ళిపోయింది. 14 కిలోమీటర్ ఎక్కడైతే సంఘటన జరిగింది అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత చాలా కీలకమైన విషయాలు బట్టబయలు చేసింది. ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ విజువల్ చూపిస్తుంది. ఇక్కడ కనిపించే వ్యక్తి అయినా రాట్ హోలర్ మైనర్స్ సంబంధించిన కీలకమైన వ్యక్తి, ఆయనే ఆ టీం లీడ్ చేస్తున్న వ్యక్తి. 12 మంది బృందం లోపలికి వెళ్ళింది. ఎస్, ఒకసారి ఇక్కడ పీసీఆర్ హోల్డ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 12 మందితో కూడిన రాట్ హోల్ బృందంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మొదటగా ఈ టన్నెల్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ 30 అడుగుల వెడల్పున్నటువంటి ఆ ప్రాంతం కాస్త అక్కడ వెళ్ళిన తర్వాత 15 అడుగులు మాత్రమే ఉంది. 15 అడుగులు మొత్తం కూడా మట్టితో కూరుకుపోయింది. మట్టి నీరు పూర్తిగా అక్కడ నిండిపోయినాయి. చూడండి, ఇక్కడ ఇది చివరిక, ఇంతకు మించి లోపలికి ఆ టన్నెల్ లేరిక. ఇక్కడ చివరిగా మొత్తం అక్కడ చివరిది అయిపోయింది. అక్కడ తర్వాత టన్నెల్ లేరిక 15 అడుగుల మేర, 30 అడుగుల మేర మొత్తం టన్నెల్ ఉంటే 15 నుంచి 18 అడుగుల మేర మొత్తం కూడా మట్టి కూరుకుపోయింది. వీరు వెళ్తున్న కొద్ది, నేనైతే 60 మీటర్లు అని చెప్తున్నానో ఆ 60 మీటర్లు మొత్తం కూడా మట్టితో బురదతో కూరుకుపోయింది. అక్కడ కనీసం ఎటువంటి మూమెంట్ కనిపించడం లేదు. అక్కడ నిజంగానే మనుషులు ఉన్నారా లేదని కూడా తెలియడం లేదట. అక్కడ ఎటువంటి మూమెంట్ లేదు. కనీసం రాట్ హోల్ మైనర్స్ అయినా ఆ చిన్న రంధ్రాలు చేసి లోపలికి వెళ్దామన్నా కూడా ఆ సిచ్యువేషన్ అక్కడ పాసిబుల్ అవడం లేదు. అంచనా కూడా లేనటువంటి ఒక ప్రమాదం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, విజువల్స్ కనిపిస్తుంది కదా, అక్కడ రాట్ హోల్ మైనర్స్ అక్కడికి వెళ్ళిపోయి చివరి విజువల్ ఇక ఇంతకు మించి లేరిక. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడండి. చివరిగా వారు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతారు అక్కడ వరకు వెళ్ళిపోయారు. అంతకు మించి ఇక టన్నెల్ అక్కడ లేదు, టన్నెల్ జరగలేదు, ఇక నిర్మాణం జరగలేదు, టన్నెల్ పనులు జరగలేదు. అయితే అక్కడికి వెళ్ళేసరికి పోతున్న కొద్దీ 20 మీటర్లో పోతున్న కొద్దీ ఇంకా మట్టి కింద పేరుకుపోయి మట్టి కాస్త ఒక హైయెస్ట్ ప్లేస్ చేరిపోయింది. మొదట వాళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు మనిషికి ఆ టన్నెల్ పై స్థానానికి సుమారుగా 30 అడుగుల తేడా ఉంటే వాళ్ళు వెళ్తున్న కొద్దీ 60 మీటర్లు వెళ్ళేసరికి అక్కడ పెద్ద మొత్తంలో మట్టి మొత్తం కూడా నిండుకుపోయింది. మనిషి నిల్చుంటే మనిషి పైన కేవలం ఒక ఇంత డిస్టెన్స్ మాత్రం, అంటే మహా అయితే ఒక మోచేయి డిస్టెన్స్ మాత్రమే అక్కడ కనబడుతుంది. అంటే అంతటి స్థాయికి మట్టి మొత్తం కూడా పేరుకుపోయి పైకి వచ్చింది. సో అక్కడ రాట్ హోల్ మైనర్స్ ఏం చెప్తున్నారంటే, ఇది మా అంతు చిక్కని పరిస్థితి, మేము అంచనా వేయలేకపోతున్నాము, అక్కడ మూమెంట్ మేము తెలుసుకోలేకపోతున్నాము. సో అక్కడ మట్టి అంత పెద్ద మొత్తంలో కూరుకుపోయిందనంటే ఆ మట్టి కిందే బహుశా అందరూ చిక్కుకొని ఉంటారు. ఆ 8 మంది కాస్త మట్టి కిందే చిక్కుకొని ఉంటారంటూ చెప్తున్నారు. సో ఇక్కడ నో, ఐఎమ్ సారీ, నేనేం చెప్పలేకపోతున్నాను, అక్కడ మనుషులు ఉన్నారా, వారి మూమెంట్ ఉందా అంటే నాకు మాత్రం ఏమి కనిపించలేదు, ఐఎమ్ సారీ, వారు బ్రతికుండే అవకాశాలు తక్కువే అన్నట్టు చెప్తున్నారు. ఒకసారి ఏకంగా రాట్ హోల్ మైనర్స్ ఏం మాట్లాడారో చూద్దాం, మరిన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం. पूरी मेहनत कर रहे हैं, पूरी ऑक्सीजन की यहाँ कोई दिक्कत है, हमें ऑक्सीजन की दिक्कत, बहुत गर्मी है और गर्मी, पसीना बहुत, देख पसीना बहुत है। पूरी टीम पूरी आफरोज हाँ, हम ज़्यादा पहुँचे तो हम पहुँच चुके हैं। हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है। ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हुए। मुन्ना इतना लंबा रिक्शा मतलब, मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी, नहीं इससे आगे नहीं, मुन्ना इससे आगे नहीं बिल्कुल भी, चलो बाहर चलो, बिल्कुल कमॉन, बिल्कुल इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल बहुत बड़ा रुकना है, कुछ मिनट भारी पड़ रहा है, बहुत बड़ा। ये हमारे फिरोज कुरैशी रेड माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हुए, ये पूरा देखो ये टूटा हुआ है। రైట్ ఇక్కడ చూడండి, రాట్ హోల్ మైనర్స్ లోపల వెళ్ళిన తర్వాత ఒకసారి పీసీఆర్ ఈ విజువల్స్ ని హోల్డ్ చేయండి ఒకసారి. ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది చివరి పొజిషన్. ఇక్కడ మీకు టార్చ్ కనబడుతుంది, లైట్ కనబడేది చివరి పొజిషన్, ఇక అంతకు మించి లేదు. ఆ తర్వాత ఏమీ లేదు, అంతా మట్టితో కూరుకుపోయి ఉంది. సో 15 అడుగుల మేర మట్టి వచ్చిందని అంటే బహుశా ఆ మట్టి కిందే మొత్తం కూడా అంతా చిక్కుకొని ఉంటారన్న ఒక అనుమానాన్ని రాట్ హోల్ మైనర్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనుషులు నిల్చున్న తర్వాత ఆ విజువల్స్ మీకు కనబడుతుంది కదా, మనుషుల పై నుంచి కేవలం ఒక 3 అడుగుల జాగా మాత్రమే ఉంది, పైన మాత్రం మిగిలినదంతా కూడా మట్టితో కూరుకుపోయింది. అంటే మొదట వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు 30 అడుగులు, ఇక్కడ మీరు చూడండి స్పేస్ కనబడుతుంది కదా,
సో ఆ స్పేస్ చాలా తక్కువ స్పేస్ కావాలి. ఇన్ఫాక్ట్ అక్కడ మీకు మాట్లాడే భాష బహుశా మీకు అర్థమై ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, నేను అక్కడికి వెళ్ళిపోయాను, చాలా గర్మీగా ఉంది, చాలా ఉక్కపోస్తోంది, చాలా లోపల కనీసం ఊపిరాడడం లేదు, మాకు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. అట్ ది సేమ్ టైం అక్కడ చాలా ప్రమాదం అని చెప్తున్నారు. ఒకసారి వీడియో విజువల్ ఫుల్ గా ప్లే చేయండి మీరు, నేను చూపిస్తాను. ఒక సంఘటనలో ఒక సిచ్యువేషన్ లో ఒక్కసారి ఒక వ్యక్తి వారు సంబంధించిన వ్యక్తి లోపలికి వెళ్తూ ఉంటే ఒకసారి ఇక్కడ హోల్డ్ చేయండి. ఇక్కడ ఆపండి. ఇక్కడ నుంచి ఇక్కడ వ్యక్తి కనబడుతున్నాడు కదా, బహుశా మీకు క్లియర్ గా విజిబుల్ లేదనుకుంటా. ఇక్కడ మనిషి కనబడుతున్నాడు కదా, ఈ మనిషి పక్కన ఎంత కూడా టన్నెల్ పైన మొత్తం కూడా కాంక్రీట్ వేస్తుంది. వాటికి బోల్ట్స్ ఫిక్స్ చేస్తారు, కింద పడకుండా బోల్ట్స్ ఫిక్స్ చేస్తారు. ఆ కాంక్రీట్ అనేది ఇందాక మీరు కనుక రాట్ మైనర్ సంబంధించి ఒక వ్యక్తి మాటలు కనుక వింటే ఇట్లా హోల్డ్ చేయండి. సో ఆయన ఏమంటున్నాడంటే ఒక 15 మీటర్ల మేర పూర్తిగా కాంక్రీట్ నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. నేను కనుక ముందుకు వెళ్ళి వారిని కాపాడడం కోసం ప్రయత్నిస్తే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసినా కూడా అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు, మరింతగా ప్రమాదం పెరగొచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు, రాట్ మైనర్ చెప్తున్నాడు. ఇంకొక 15 మీటర్లు అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక 15 మీటర్లు కనుక ముందుకు వెళితే సో వారు మొత్తం కాంక్రీట్ కూలిపోయే అవకాశం ఉందండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, కొంత ప్లే చేయండి విజువల్ని. వాటర్ లీక్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ వాటర్ లీక్ అవుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి కదా. డైరెక్ట్గా ఒకసారి స్క్రీన్ పై ప్లే చేసుకోండి. డైరెక్ట్గా వాటర్ లీక్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, వాటర్ లీక్ అవుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. చివరిగా ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. మీరు ఆడియో కనుక వింటే వెనక్కి వచ్చాయి అంటూ వాళ్ళంతా మళ్ళీ ప్రమాదానికి సంబంధించి వాళ్ళు అంచనా వేసి వెనక్కి వచ్చాయి అంటున్నారు. సో టార్చ్ లైట్ ద్వారా వాళ్ళ కొంత కెమెరాలో రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. వాటర్ లీకేజ్ అవుతుంది. ఒక నిమిషానికి 4000 ఇక్కడ చూడండి వాటర్ లీక్ అవుతున్నాయి. ఇదంతా కూడా ఊట, అదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అంటే మీకు ఇప్పటికే చెప్పాను, చాలా ఎత్తైన ప్రాంతం కాబట్టి ఆ గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా లీక్ అవుతున్నాయి. చివరికి అక్కడ వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి, అక్కడ ఉన్నాడు, ఆ టార్చ్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వాటర్ లీకేజ్ అవుతున్నాయి. ఒకసారి మళ్ళీ మీరు ఆడియో వినండి. ఆయన వెనక్కి వచ్చి అంటాడు. ఒకసారి ఆడియో ప్లీజ్. पूरी मेहनत कर रहे हैं, हम ऑक्सीजन की यहाँ बड़ी दिक्कत है, हमें ऑक्सीजन की दिक्कत, और गर्मी पसीना बहुत पूरी टीम पूरी हाफ रोज हाँ हम ज़्यादा पहुँचते तो हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी. नहीं इससे आगे नहीं, मुन्ना इससे आगे नहीं बिल्कुल भी. చూసారు కదా, చివరిగా వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఒక మున్నా అనే వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయాడు. వెనక్కిరా అంటూ అరుపులు అరుస్తున్నాడు ఆయన. అప్పటికే చాలా గర్మీగా ఉంది, చాలా ఉక్కపోస్తోంది, ఇక్కడ కనీసం ఊపిరాడడం లేదు అంటూ వాళ్ళు చెప్తున్నారంటే బహుశా అక్కడికి వెళ్ళి చూసి పరిశీలించి వద్దామన్న వారికే ఊపిరాడడం లేదు, ఆక్సిజన్ అందించిన అని అంటున్నారంటే అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇక్కడ చూడండి, వాటర్ లీకేజ్ అవుతోంది. ఈ పోర్షన్ మొత్తం వాటర్ లీకేజ్ అవుతోంది. వాటర్ లీకేజ్ అయిపోయి పూర్తిగా ఒక్కొక్క డ్రాప్ పెద్ద లీకేజ్ అయిపోయి బయటకు వస్తుంది. నిమిషానికి 4000 లీటర్ల నీళ్లు బయటకు వస్తున్నాయి. అప్పటికొక వైపున వాటర్ మొత్తం కూడా డీవాటర్ చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఎంటీ చేసి ఆ మట్టిని తీద్దామని ఆలోచనలో ఉన్నారు అధికారులు, సిబ్బంది. అట్ ది సేమ్ టైం సహాయక చర్యలు చేపట్టినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. కానీ ఒకవైపు ఆ ఉన్నటువంటి మట్టిని తీయలేకపోతున్నాం అంటే కొత్తగా వాటర్ వస్తున్నాయి. ఈ మొత్తాన్ని డీవాటర్ చేయాలంటే చాలా కష్టం అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇదే కనుక మట్టి మీరు చూస్తే 60 మీటర్ల వరకు కంప్లీట్ గా మొత్తం మట్టి నిండుకుపోయింది. దానిపైన వాటర్ ఉన్నాయి, బురదమయంగా ఉంది. కాలు వేసి తీద్దామంటే పూర్తిగా కాలంతా కూడా మోకాళ్ళ వరకు మునిగిపోతుంది. ఏకంగా మనిషి మునిగిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి సినారియోలో ఆ మట్టిని బయట తీయడం చాలా కష్టతరంగా మారింది. ఇన్ఫాక్ట్ ఇదే కనుక ఈ మట్టి అంతా కనుక బయట ఓపెన్ ప్లేస్ లాంటి దాంట్లో జరిగిన ఈ ప్రమాదం జరిగినా కూడా డైరెక్ట్ గా జేసీబీ లాంటివో లేకుంటే లారీ లాంటివో టిప్పర్ లాంటివో తీసుకువెళ్ళిపోయి ఆ మట్టిని మొత్తాన్ని కూడా ఆ టిప్పర్ ద్వారా బయటకు తీసుకొచ్చి కొన్ని కాపాడే అవకాశం ఉంది. కానీ ఈ టన్నల్లో పరికరాలు ఏం వెళ్ళలేవు. ఈ టన్నల్లో కేవలం వెళ్లాల్సింది లోకో ట్రైన్. ఒకవేళ నిజంగా మట్టిని కనుక బయటకు తీయాలనుకుంటే కనుక కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయింది. సో మట్టిని బయటకు తీయడం ఎలా, అట్ ది సేమ్ టైం వాటర్ని ఎలా బయటకు పంప్ చేయాలి, ఈ వ్యక్తులు ఎలా కాపాడాలనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఏకంగా మనం చాలా ఆశలు పెట్టుకున్నాం. ర్యాట్ మైనర్స్ వస్తారు, చిన్న రంధ్రాలు చేస్తారు. ఎంతలా అంటే ర్యాట్ మైనర్స్ అనే పేరు వీళ్ళకి ఎందుకు వచ్చిందనంటే 4 అడుగుల రంధ్రం మాత్రమే. ఆ 4 అడుగుల రంధ్రంలో కనీసం మనిషి నిల్చొని వెళ్ళాడు, పాకుతూ వెళ్లాల్సిందే. ఆ చిన్న గ్యాప్ లో నుంచి కూడా దూరిపోయి చిన్న ఎలక రంధ్రాలను చేసి అక్కడ మనుషులని గతంలో తీసుకొచ్చారట. ఇది ఉత్తరాఖండ్లో జరిగింది. ఎప్పుడో చాలా ఏళ్ళ చరిత్ర కాదు ఇది. 2023లోనే మన ముందు సాక్షాత్కారమైంది. సో అటువంటి సంఘటన ఉదాహరణగా తీసుకొని మళ్ళీ ఇక్కడ ర్యాట్ మైనర్స్ వినియోగించుకుందామని రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి వారిని ఎఫర్ట్స్ పెట్టి 12 మంది సిబ్బంది తీసుకొచ్చింది ఇక్కడికి. వారంతా లోపల వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ వారికి కూడా అంతు చిక్కడం లేదట.
ఇలా తీసుకురా అంత చిక్కడం లేదు. ఒకవైపు బురద, మట్టి, ఎటు చూసినా కూడా నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే లీకేజ్ అవుతూనే ఉంది. ఇంకొక 10 అడుగులు కనుక వాళ్ళు వేస్తే అది ఒక్కసారిగా కాంక్రీట్ ఒక్కసారిగా కూలిపోతే కనుక వీరు ప్రాణాలు కూడా అక్కడే గాల్లో కలిసే అవకాశం ఉంది. సో లోపలికి వెళ్ళాక కూడా బయటికి వచ్చాయి అని చెప్పి వారంతా కూడా అరుపులు కేకలు పెడుతూ బయటికి వచ్చేస్తున్నారు. అంటే అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో గమనించండి. మీకు మళ్ళీ చూపిస్తున్న విజువల్, ఎందుకు ఇది చూపిస్తున్నాను ఈ విజువల్ మళ్ళీ అని అంటే, ఇది చివరిగా ఇక ఇంతకు మించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడలేరు. చివరి పాయింట్ అది. చివరి వరకు వెళ్ళిపోయారు. 14 కిలోమీటర్ ఎక్కడైతే సంఘటన జరిగిందో సంఘటన స్థలం వరకు వెళ్ళిపోయారు. ఆ పక్కనటువంటి ఆ కాంక్రీట్ ఇతరత్ర ఆ హెవీ మెటల్స్, ఐరన్ రాక్స్, ఐరన్ సంబంధించిన మెటల్ ఉందని చెప్తున్నాం కదా, టీబీఎం మిషన్ది, వాటన్నిటిని దాటుకొని కొంత దూరం వెళ్ళగలిగారు. కానీ ఆ తర్వాత వారికి సాధ్యం కావడం లేదు. పూర్తిగా చివరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేయాలో తోచక వారు కూడా చేతులు ఎత్తేసే ప్రయత్నం చేశారు. అంతకు ముందే ర్యాట్ మైనర్స్ వెళ్ళక ముందే మధ్యాహ్న సమయంలో ఒక స్నిఫర్ డాగ్ అనే ఆపరేషన్ చేశారు. ఒకసారి డాగ్ సంబంధించి విజువల్స్ కూడా చూపిస్తాను మీకు నేను. స్నిఫర్ డాగ్స్ చూస్తున్నారు కదా, ఇవి వాసన పసిగడతాయి. అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఆ మూమెంట్ ఉందా, మనుషులు బ్రతుకున్నారా ఏంటి అనేది కొంత పసిగట్టే ప్రయత్నం ఈ డాగ్స్ చేస్తాయి. సో లో కొట్టడం ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ స్నిఫర్ డాగ్స్ కూడా తీసుకెళ్లారు. స్నిఫర్ డాగ్స్ కూడా ఏం చేయలేకపోయాయి. స్నిఫర్ డాగ్స్ కూడా సైలెంట్ గా ఉండిపోయాయి. స్నిఫర్ డాగ్స్ పసిగట్టడం లేదు. ర్యాట్ మైనర్స్ చేతులు ఎత్తేశారు. ఇప్పుడు ఏంటి అనేది ఒక బిగ్ సస్పెన్స్. సో ఉన్న స్థాయిలో అన్ని పరికరాలను వాడేస్తాము. అట్ ద సేమ్ టైం టీబీఎం మిషన్ కూడా ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారు. డ్యామేజ్ అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఉపయోగంలోకి వస్తుందా లేదా అనేది ఫస్ట్ అక్కడ మట్టిని తీసేసి ఆ మనుషులను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ మిషన్ సంగతి ఆలోచించాలి. ఫస్ట్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో అక్కడ ఆ మనుషులను బయటకు తీయడమే ప్రధాన ఉన్నటువంటి లక్ష్యం. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రకారంగా 12 కిలోమీటర్ల తర్వాత ఒక అప్రోచ్ కెనాల్ లేదా ఆ వాటర్ని బయట తీసేందుకు కూడా ఏదో ప్రయత్నం చేయబోతున్నారట. కానీ ఇది ఎప్పుడప్పుడే సాధ్యం కాని పరిస్థితి. చాలా ఎత్తైన కొండ లాంటి ప్రాంతం అది బయటికి వాటర్ లీకేజ్ తీసుకురావాలంటే అది అసలు అసాధ్యమైన పరిస్థితి. మరి ఎలా చేస్తారనేది కొన్ని సస్పెన్స్గా ఉంది. సో స్నిఫర్ డాగ్స్ సహాయంతో వాళ్ళ యొక్క మూవ్మెంట్ కనుగొనే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నిఫర్ డాగ్స్ కూడా కనుక్కోలేకపోయాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా వెళ్ళారు. వారు కూడా కనీసం అక్కడ పరిస్థితిని చేజాటిపోయింది, మేము కూడా ఏం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేస్తారు. అంటే ఎంతటి పరిస్థితుల్లోనైనా, ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా అంత 4 అడుగుల రంధ్రంలో నుంచి వెళ్ళడం అంటే చాలా సుసాధ్యమైన విషయం. కానీ దాన్ని అసాధ్యం చేసే వ్యక్తులే ఇటువంటి వాళ్ళు చూస్తే కూడా చాలా కరుడుగట్టిన వాదులు కనబడుతున్నారు. అటువంటి 4 అడుగుల లోతుల నుంచి కూడా వెళ్ళిపోయి వారిని పసిగడతారేమో అని చాలా మంది ఆశ వ్యక్తం చేశారు. కానీ ఆశ అడియాశ అయిపోయింది. ఒకసారి చివరిగా మళ్ళీ మనం వారి మాటలు విందాం. చాలా ఉక్కపోస్తోంది, ఊపిరాడడం లేదు అని చెప్పి ఆయన మాటలో చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ ఆడియో వినండి. ఎందుకంటే ఆ చివరి పొజిషన్ వరకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఎవరు కూడా ఇప్పటివరకు చెప్పలేకపోయారు. అధికారులు కూడా బయటకు విడుదల చేయలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టీవీ మీకు ఆ విజువల్స్ చూపిస్తోంది. ర్యాట్ మైనర్ సంబంధించి ఆయన ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हुए. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी. नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी. चलो बाहर चलो, बिल्कुल कम ऑन. बिल्कुल इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल बहुत बड़ा रुकना है, मिनट भारी पड़ रहा है. बहुत बड़ा ये हमारे फिरोज कुरैशी रेट माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हैं. ये पूरा देखो, पूरा रिक्स ये टूटा हुआ है. कितना बड़ा रिक्स ले रहे हैं. ये पूरा किराए के पूरा ये बहुत बड़ा रिक्स, बहुत बड़ा रिक्स. चलो एनडीआरएफ भी हमारे साथ लगी हुई है. पूरी टीम चलो सब निकलो. ये पूरी की टीम निकल रही है यहाँ से. बहुत बड़ा प्रयास कर रहे हैं हम लोग. पूरी मेहनत कर रहे हैं. రైట్, నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎంట్రీ ఇచ్చే సమయానికి, ఇన్లెట్ లోపలికి ఎంట్రీ ఇచ్చే సమయానికి మనిషి దగ్గర నుంచి 30 అడుగుల హైట్ వరకు ఆ టనెల్ ఉంది. కానీ పోతూ వెళ్ళేసరికి 14 కిలోమీటర్ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి వెళ్ళి చూస్తే కనుక మనిషి నుంచి కేవలం ఒక 3 అంటే కేవలం 1 ఫీట్ 2 ఫీట్ల వరకు మాత్రమే ఆ గ్యాప్ కనబడుతోంది. అంటే 15 నుంచి 20 అడుగుల మేర పూర్తిగా ఆ ప్రాంతం అంతా మట్టితో కూరుకుపోయింది. మరి ఆ ప్రాంతంలో కూడా సేమ్ డిస్టెన్స్ ఉండాలి కదా. అదే టనల్ మెషిన్ బోర్ చీల్చుకుంటూ వెళ్ళింది కదా అంటే ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కానీ అక్కడ సినారియోలో లేదు. ప్రజెంట్ మట్టి బురద నీరుతో కూరుకుపోయి మొత్తం అంతా కూడా హైట్కి వచ్చేసింది. బహుశా ఆ వ్యక్తులు ఎవరైతే 8 మంది అక్కడ చిక్కుకొని పోయి ఉన్నారో వారంతా కూడా ఆ మట్టి లోపల ఇరుక్కుపోయి ఉంటారు. వారు అక్కడ వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళకి ఎవరికి కూడా ఆచూకీ కానీ వారి మూమెంట్ కానీ ఏది కనిపించలేదంట. చివరి వరకు వెళ్ళారు. చివరిగా అక్కడ ఏదైతే చిన్న గ్యాప్ కనబడుతుందో
దాంట్లో కూడా దూరేద్దామని వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళిన సమయంలో లీకేజ్ అవ్వడం, ఒక్కసారిగా వారు ప్రమాదాన్ని అంచనా వేయగలిగారు. ఆ పైనటువంటి ఆ రూఫ్ కూడా మళ్ళీ కదులుతోంది, అది కూలిపోయే అవకాశం ఉంది, వాటర్ లీకేజ్ ఎక్కువగా ఉంది, వెళ్దాం వెనక్కి వచ్చే అంటే ఒకసారిగా ర్యాట్ మైనర్స్ కూడా అలర్ట్ అయిపోయి వెనక్కి వచ్చేసారు. సో దీంతో ఏం చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితి. 10 బృందాలు 600 మంది సిబ్బంది కనీసం వారి యొక్క ఆచూకు దొరకడం లేదు. అంటే వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఈ ర్యాట్ మైనర్ మాట్లాడాడు. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం. లో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటికి తీసుకొచ్చేందుకు హై టెక్నాలజీతో కూడినటువంటి మిషనరీ అంతా కూడా వాడుతున్నప్పటికీ ఎలాంటి రిజల్ట్ రాకపోయినటువంటి నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ప్రమాదంలో కీలక పాత్ర పోషించినటువంటి ర్యాట్ మైనర్స్ ని రంగంలోకి దించారు. ప్రస్తుతం ర్యాట్ మైనర్స్ అంతా కూడా లోపలికి వెళ్లడం జరిగింది. లోపలికి వెళ్లేసి వారి ప్రయత్నం చేసి బయటకు వచ్చారు. మనతో పాటు ర్యాట్ మైనర్స్ టీం ఉన్నారు. కైసే హాయ్ భాయ్ అందరూ సిచ్యువేషన్? मेरा नाम मोहम्मद इरशाद अंसारी, रेड माइनर। अंदर गए थे, बहुत डिफिकल्ट था, बहुत ज़्यादा टफ था काम, मगर आगे हमें कोई मोमेंट नहीं मिली। लास्ट मोमेंट तक हम बिल्कुल गए। कितने आदमी टीम गया? पूरी 12 बंदों की टीम गई थी हमारी 12 बंदों की पूरी टीम गई थी अंदर। जाने के बाद पूरा प्रयास करा हमने, अगर वहाँ मोमेंट हमें थोड़ी मिलती तो हम पूरी ताकत लगा देते। हम पूरा रिस्क लिया हमने आज वहाँ पे। अब भी जो बोल्डर लगाते हैं, जो टनल बनाने वाले बोल्डर, 25-30 बोल्डर कभी भी गिर सकते हैं, इस तरीके की कंडीशन में है। हमने जाकर उनके अंदर घुस के रिस्क लिया, बहुत जल्दी गए और गिनती कर गए तो 25-30 बोल्डर ऐसे हैं कभी भी गिर सकते हैं। करीब 60 मीटर की दूरी के बोल्डर, कभी भी हादसा फिर दोबारा हो सकता है। इसीलिए हम ज़्यादा देर नहीं रुके। हमने जितने भी वहाँ टॉर्च मार के दाएँ बाएँ देखा, कुछ लोहे लंगड़ के नीचे टॉर्च मार के ढूंढा, कुछ मिल जाए कोई मूवमेंट, कहीं आवाज़ मारी हमने खूब जोर जोर से, वहाँ कोई कैसी कोई मूवमेंट नहीं मिली है। काफ़ी मलबा भरा पड़ा है आधी टनल के फेस में, पूरी आधी टनल कम से कम ये हाइट, टनल की हाइट करीब 10 मीटर की हाइट, 5-6 मीटर का मलबा पूरा में पैक पड़ा है। बहुत डिफिकल्ट। कितने किलोमीटर तक गए तुम? आप पूरा 14 किलोमीटर का आज हमने लास्ट कर दिया था। आज हमने बहुत बड़ा रिस्क लिया है, वहाँ में कोई मूवमेंट नहीं मिली। उधर से कुछ तो आवाज तो 8 आदमी जिंदा है, कैसा है उसका? हम कुछ नहीं बता सकते। जब कोई आवाज़ मारी है, कोई हमें किसी की कोई आवाज़ नहीं देखने को सुनने को मिली तो हम क्या कैसे कह सकते हैं? हम मलबा ही मलबा भरा पड़ा, पूरा में लोहा लंगड़ है, मलबा भरा पड़ा। अब ये तो कंपनी, अगर कंपनी हमें दोबारा भेजने की कहेंगे तो हम दोबारा प्रयास करेंगे, कोई दिक्कत नहीं, हम फिर दोबारा जा सकते हैं और एक बार अंदर जाके बिल्कुल ट्राई कर सकते हैं। अगर हमें आदेश होएगा, अधिकारियों का अगर आदेश होंगे तो हम दोबारा भी जाके ट्राई कर सकते हैं। कुछ तो चांसेस दिख रहा, चांसेस है? कुछ चांसेस नहीं, सॉरी सर, हमें कुछ नहीं लग रहा। मिशनरी वो सब वर्क कर रहा ना, कुछ तो रिजल्ट आ सकता, एक्सपेक्ट कर सकते? सर कुछ नहीं बता सकते इस बारे में। कैसा है सिचुएशन? कैसा है सिचुएशन? बहुत ज़्यादा ख़राब है हमारी, बहुत ज़्यादा, बहुत मलबा भरा पड़ा है। क्योंकि जब टनों का लोहा, जितना टनों को हिसाब से लोहे को प्रेशर से पानी ने इधर फेंक दिया तो इंसान तो